ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని మెదక్ జిల్లా కోమటిబండలో ప్రారంభించనున్నారు. కరీంనగర్లో ఎన్టీపీసీ చేపట్టే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ పనులకు కోమటిబండ నుంచే శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగే భాజపా మహాసమ్మేళనంలో ప్రధాని పాల్గొంటారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత తెలంగాణకు మొదటిసారి రానున్న ప్రధాని ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని హెలికాప్టర్లో గజ్వేల్ చేరుకుంటారు. అక్కడికి సమీపంలోని కోమటిబండ గుట్టపై మిషన్ భగీరథ తొలిదశ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన నమూనా ఛాయాచిత్ర ప్రదర్శన తిలకిస్తారు. అనంతరం అక్కడ్నుంచే రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10,598 కోట్ల రూపాయలతో చేపట్టే 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు. వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. తరువాత బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. కేంద్ర భద్రతా బలగాల సూచనల మేరకు ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పహారా కోసం 2500 మంది పోలీసుల్ని వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని వీడియో తీసిన తరువాతే సభా ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. సుమారు 2 లక్షల మంది సభకు తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని ఎల్బీ స్టేడియంలో భాజపా కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొంటారు. 6:20 బేగంపేట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ పయనమవుతారు. ప్రధాని పర్యటన దృష్ట్యా భద్రత కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ఎల్బీ స్టేడియం వరకు 5,000 మంది పోలీసులు మోహరిస్తున్నారు. ఎల్బీ స్టేడియం పైభాగంలో నిఘా కళ్లతో పహారా కాస్తున్నారు. ప్రధాని పర్యటన కావటం వల్ల ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో ఎస్పీజీ అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటన సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రముఖులు, పాస్లు ఉన్నవారిని మాత్రమే ఎల్బీ స్టేడియంలోకి అనుమతిస్తారు.